1988 సంవత్సరం జూన్ నెల 24వ తారీఖు హైదరాబాద్లో నరేష్ హీరోగా నటించిన చూపులు కలిసిన శుభవేళ అనే సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాకు దర్శకుడు జంధ్యాల గారే. ఓ పాటకు సంబంధించిన చిత్రీకరణ జరిగే సమయంలో ఆయన కాలు బెణికింది. ఏం కాదులేండి, నేను చెన్నైకి వెళ్ళాక ట్రీట్మెంట్ తీసుకుంటానని లైట్ తీసుకున్నారు. ఆ మరుసటి రోజే చెన్నైకి వెళ్ళిపోయిన ఆయన ఆ మరుసటి రోజు ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి కాలుని చూపించుకున్నారు. అప్పటికే ఇంటర్నల్గా షుగర్ వ్యాధి ఆయన్ను తినేసిందన్న విషయాన్ని డాక్టర్లు గుర్తించారు. చివరకు ఆసుపత్రిలో చేరిన 4 రోజుల్లోనే అంటే 1988 సంవత్సరం జూన్ నెల 30వ తారీఖున తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆయన మరణం గురించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఆసుపత్రిలో చేరిన తర్వాత కాలి నొప్పితో ఆయన విపరీతంగా బాధపడేవారట. ఆ నొప్పి వల్ల రాత్రులు సరిగా నిద్ర కూడా పట్టేది కాదట. ఈ నేపథ్యంలోనే కనీసం రాత్రిపూట అయినా ప్రశాంతంగా పడుకుంటాను, నిద్ర పట్టేలా ఓ ఇంజెక్షన్ ఇవ్వనంటూ వైద్యులను వేడుకుంటే జూన్ 29వ తారీఖున రాత్రిపూట మాత్రం ఓ ఇంజెక్షన్ను డాక్టర్లు ఇచ్చారట. ఆ తర్వాత వెంటనే ఆయన నిద్రపోయారు. సరిగ్గా ఆయన నిద్రపోయిన 7 గంటల తర్వాత జూన్ 30వ తారీఖున తెల్లవారుజామున 4 గంటల సమయంలో సడన్ గా ఆయనకు గుండెపోటు వచ్చింది. అందుబాటులో ఉన్న నర్సులు వెంటనే స్పందించి ఆయనకు ట్రీట్మెంట్ అందించినా ఆయన్ను కాపాడలేకపోయారు. రాత్రులు నిద్ర పట్టేందుకు ఇచ్చే ఇంజెక్షన్ వికటించడం వల్లే ఆయన చనిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆసుపత్రిలో చేరిన 2 రోజులకే చావు భయం అన్నది వీరభద్రరావు గారిని వెంటాడింది. ఎందుకని మంచిదని అప్పటి వరకు తాను నటించిన సినిమాలకు సంబంధించి ఏ నిర్మాత నుంచి ఎన్ని డబ్బులు రావాల్సి ఉందన్నది పూర్తిగా ఓ లిస్టు రాసి మరీ కొడుకు మామిడిపల్లి చక్రవర్తికి ఆయన అప్పగించారు. ఆయన రాసిన లిస్టు ప్రకారం 1988 నాటికి అక్షరాల 4 లక్షల రూపాయలు 40 మంది నిర్మాతల నుంచి రావాల్సి ఉంది. తండ్రి చనిపోయిన కొద్ది నెలల తర్వాత ఆ లిస్టు ప్రకారం ఒక్కో నిర్మాత దగ్గరకు వీరభద్రరావు గారి కొడుకు వెళ్తే పురుగును చూసినట్టు చూశారట. మరికొందరు నిర్మాతలైతే మేము అసలు బాకీ లేమంటూ అబద్ధాలు చెప్పారట. ఇంకొందరు రేపురా ఎల్లిండ్రా అంటూ నెలల తరబడి తెప్పించుకున్నారట. సినీ నిర్మాతల తీరును చూసి విసిగి వేసారిపోయిన కొడుకు జంధ్యాల గారిని వెతుక్కుంటూ వెళ్లారు. వీళ్ళ నుంచి డబ్బులను రాబట్టే పూచి నాది అంటూ జంధ్యాల గారు హామీ ఇచ్చారు. ఆయా నిర్మాతల వద్దకు స్వయంగా వెళ్లి మరీ కలిసి వీరభద్రరావు గారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించేవారు. చదువుకున్న పిల్లలు ఉన్నారు, కూతురికి పెళ్లి చేయాల్సి ఉంది, పెద్దగా ఆస్తిపాస్తులు లేవని చెబుతూనే ఆ డబ్బులు ఆ కుటుంబానికి ఎంత అవసరమో చెప్పుకొచ్చేవారు. జంధ్యాల గారి స్వయంగా వచ్చి మరీ అడగడంతో సుత్తి వీరభద్రరావు గారికి ఇవ్వాల్సిన బాకీ డబ్బుల్లో దాదాపుగా 3 లక్షల రూపాయలు వసూలయ్యాయి. మిగిలిన 1 లక్ష రూపాయలు మాత్రం కొందరు నిర్మాతలు ఎగ్గొట్టేశారు. అయితే ఆ తర్వాత రోజుల్లో సుత్తి వీరభద్రరావు గారి కొడుకు చక్రవర్తి గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నిసార్లు కలిసినా కొందరు నిర్మాతల నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మేమెక్కడ ఇబ్బందులు పడతామేమోనని జంధ్యాల గారే ఆ డబ్బులను మాకు ఇచ్చారట. ఎందుకులా చేశారు అంకుల్ అని అడిగితే నా స్నేహితుడి కుటుంబం నా కుటుంబం కాదా, నువ్వు నా కొడుకు లాంటివాడు కాదా అని అనేసరికి నేనేమి మాట్లాడలేకపోయాను అంటూ సుత్తి వీరభద్రరావు గారి కొడుకు చక్రవర్తి చెప్పుకొచ్చారు.